అర్ణవ్ గోస్వామి గారు కూర్చుని ఏం చెప్పాడు, టీడీపీ మినిస్టర్, టీడీపీ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అని అడుగుతుంది. ఎన్డీఏ మినిస్టర్ అనట్లేదు కదా. ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ మన రామ్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలు ఆట ఆడుకుంటున్నారు అక్కడ. సార్ నన్ను ఏడు చేయమంటారు సార్, అది 48 గంటలు ఫ్లైట్ పడుకోమంటే పైలట్ పడుకోవట్లేదు సార్ అని చెప్పాడు. చెప్తే నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? క్యాబినెట్ ఆమోదం లేకుండా వాళ్ళు ఏం తీసుకోలేరు. డీజీసీఏకి ఇచ్చిన డైరెక్షన్ లో క్యాబినెట్ ఆమోదం లేకుండా 48 hours లే అవ్వడానికి పైలట్లకి అన్ని ఎయిర్లైన్స్ కి వర్తించింది కదా. ఇది మోనోపలి కాబట్టి ఇలా కాలర్ ఎత్తి మేము చేయం అన్నాడు. ఎవరు? ఇండిగోడు. వీళ్ళు ఏమైనా చేయగలిగారా? ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు కదా. చేయకుండా ఈయనకు ఓన్లీ సార్ వాళ్ళు గట్టిగా గదమాయిస్తున్నారంటే వాళ్ళకి డ్యాన్సులు చేయి, నటించడం నీకు రావాలి, ఇలాంటి కాన్సెప్ట్ ఇచ్చి పంపించారు రామ్మోహన్ రెడ్డి గారిని. మధ్యలో ఆయన బలైపోయాడా? ఆబ్వియస్లీ బకరం చేసింది ఎవరిని ఒక దెబ్బకి? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పౌర విమానయాన శాఖకు సంబంధించిన అంశంలో వాళ్ళకి చేతులు మట్టి అంటకుండా దేశవ్యాప్తంగా రామ్మోహన్ రెడ్డి మీద టీడీపీ మీద చర్చ పెట్టేలా చేస్తే వీళ్ళు నిర్మూలకంలో చూస్తున్నారు.